దిస్ యోనో నిన్న నైట్ డే 1 ట్రెక్కింగ్ అయిపోయింది కదా. నైట్ ఈ టెంట్లో వండుకున్నాం. టెంట్ ఇదంతా మొత్తం టెంట్ ప్లస్ ఈ జాకెట్, ఇది స్లీపింగ్ బ్యాగ్లో పడుకున్నాను నేను. చూడొచ్చు, ఇది స్లీపింగ్ బ్యాగ్ పైన ఇది లైనర్ అంటారు. లైనరు డైరెక్ట్ ఇట్లా పడుకోవాలి, డైరెక్ట్ శివం పడుకున్నట్టే పడుకోవాలి, అటు ఇటు కదలేమో. నైట్ చలి అయితే -10, అసలు సుస్సు వస్తే కూడా లేవాలి నేను, అంత ఘోరమైన చలి. 2 క్యాప్స్ పెట్టుకున్నా, 2 క్యాప్స్, ఇది 1 లోపల 2. ఈ ట్రెక్కింగ్ ఏందో కానీ చలి అయితే ఘోరంగా ఉంది. డే 2 ట్రెక్ ఈరోజు కొండోలా టు సీమాతాచ్, అదొక 7 కిలోమీటర్స్ ఉంటుంది ట్రెక్. గ్లౌజ్ వేసి ఇవన్నీ పెట్టుకునే పడుకున్నాము. అయినా చలి అయితే ఘోరం అంటే ఘోరం ఉంది. నేను ఇట్లా అంటే బ్రీజెస్, కూల్ బ్రీజెస్ నా మౌత్ నుంచి వస్తున్నాయి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి డే 2 ట్రెక్ కంటిన్యూ చేయాలి. విల్ మీట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, రైట్. as we started day 2 కండోలా టు సీమా చట్టి, అందరం అయితే స్టార్ట్ అయినాము. అక్కడ టెంట్స్ ఉన్నాయి కదా, అందరం పోతాను. ఒక 6 కిలోమీటర్స్ ఉందట. హ్యావ్ టు డూ దిస్ డే ఆల్సో యాజ్ డే 1. డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. డే 2 కూడా చేయాలి. చూడండి అందరం వెళ్తున్నాం. హాయ్, చలో లెట్స్ మీట్ ఇన్ ద ఫారెస్ట్. డే 2 ట్రెక్లో మొత్తం స్నో ఉంది. హై ఆల్టిట్యూడ్ పైకి వెళ్తున్నాము కాబట్టి మొత్తం స్నో ఉంది. కింద మొత్తం ఐస్ గడ్డలు లెక్క కట్టిపోయినాయి. శాండ్ కూడా ఐస్ లెక్క అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం ఐస్. ఇది ఆడు పక్కన వాటర్ ఫ్లో అవుతున్నాయి. వాటర్ మొత్తం ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్, నో ప్యూరిఫికేషన్ నీడెడ్, మనం డైరెక్ట్ తాగొచ్చు. ఇప్పుడు తాగి చూపిస్తా. మొత్తం ఐసే కింద చూడొచ్చు మీరు. స్నో పడి మొత్తం ఐస్ లెక్క అయిపోయినాయి. చూడండి వాటర్ చల్లగా అంటే చల్లగా ఉంది. స్వెటర్లు అన్నీ వేసుకొని డే 2 ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి కొంచెం డిఫికల్ట్గా ఉంది ఇక్కడ డే 2 ట్రెక్ అయితే. చూద్దాం, మనం అయితే చేద్దాం మెల్లగా. కొండాలా టు సీమాతాచికి పోతుంటే మొత్తం వాటర్ గ్లేషియర్స్ లెక్క కింద పడుతుంది. నాకు కరెక్ట్ వాయిస్ కూడా వస్తలేదు. చూడండి ఆ పైన నుంచి కింద పడుతుంది వాటర్. లైక్ దమ్ ఇట్లా ఫ్లోయింగ్ కింద వాటర్ మొత్తం గ్లేషియర్స్ ఫామ్ అయ్యి అసలు క్రాసింగ్ అయితే లేదో తెలియదు. కింద మొత్తం గ్లేషియర్స్. ట్రెక్కింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిస్కెట్స్, వాటర్ బాటిల్, ఇంకా టైంకి గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే మనం పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళేటప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. హై ఆల్టిట్యూడ్స్, హెడేక్, బాడీ పెయిన్స్, ఇట్లా లెగ్స్ అసలు వస్తలేవు. బ్రీతింగ్ స్ట్రాంగ్గా తీసుకుంటున్నా. మధ్యలో బిస్కెట్స్ తినుకుంటా, వాటర్ తినుకుంటా పైకి వెళ్ళాలి. అప్పుడు మనం కాన్స్టాంట్గా రైడ్ చేయొచ్చు అండ్ ఇంకా జల్దీ పోవచ్చు. ఇంకొక 200 మీటర్స్ పైకి వెళ్తే మన డెస్టినేషన్ రీచ్. అక్కడ టెంట్లో పోయి రిలాక్స్ అవ్వడే. లొకేషన్ అయితే కిరాకు ఉంది కదా, పైన స్నో మౌంటైన్స్. ఇక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం అయితే చాలా ఉన్నది. అక్కడ హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడైతే 4-5 degrees అయితే నడుస్తుంది వెదర్. నెక్స్ట్ -20 అట, -20 దాకా పోతాయి అట మన ఈరోజు నైట్ స్టేయింగ్ దగ్గర. ఫైనల్లీ రీచ్ సీమాతాచ్. ఇక్కడ చూడండి టెంట్ వేసారు. టైం ఎంత అవుతుంది బ్రో? టైం కావరా భాయ్? 2 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. మేము ట్రెక్ స్టార్ట్ చేసింది 10 o'clock. లొకేషన్ చూడండి, వెనక మొత్తం స్నో మౌంటైన్స్. అంత సామాన్ ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడేమో ప్రాబ్లం అయింది, స్టవ్ మొత్తం బెండ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అవుతుంది. ఈ కట్టెలన్నీ దూరం నుంచి
మొత్తం ఏరియా కవర్ చేసి కట్టెలు ఎక్కడెక్కడ ఎండినాయో అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర గ్యాదర్ చేసాము. చేసిన తర్వాత ఫైర్ క్యాంప్ పెట్టాము. పెట్టిన తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఫైర్ క్యాంప్ ప్లస్ నమ్కీన్ అదే మిక్చర్ ఉందిగా, మిక్చర్ ప్లస్ చాయ్ ఇచ్చారు. తాగి ఎంజాయ్ చేస్తున్నాం. చలి అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది అసలు. ఇటు వ్యూ చూడండి, అటు వెనుక సన్సెట్ అవుతుంది, మౌంటైన్స్ చూడండి. మస్తు ఉంది అసలు. ఇంకా నడుస్తుండే కాలు దిగిపోయింది. ఫైనల్లీ సీమా తాజ్ టు అవర్ సమ్మిట్. మస్తు దమ్ అవుతుంది. 7:30 or 7కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మైనస్ ఒక 10 degrees ఉంటుందా బ్రో? మైనస్ 10 degrees ఉంటుంది. హై ఆల్టిట్యూడ్ వల్ల బాడీ పెయిన్స్, హెడేక్, వామిట్ సెన్సేషన్ అయితే ఫీల్ అవుతుంది. ఈ బ్రో టాబ్లెట్స్ తెచ్చిండు, రోజు దెంగి తీసుకుంటాను ఆ టాబ్లెట్లు. వాటర్ అయితే దొరకట్లేదు, దొరికినా కూడా మొత్తం గ్లేషియర్ వాటర్. చూడండి, మొత్తం వాటర్ స్నో. అసలు బ్రీతింగ్ ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి. ఆస్తమా, అయ్యో నా గ్లౌజ్ పడ్డాయి. అసలు చూడండి ఒకసారి వ్యూ. ఫైనల్లీ అవర్ సమ్మిట్ ఇస్ హై. అయ్యా ఫ్లాగ్ కనిపిస్తుంది, ఇండియన్ ఫ్లాగ్. అక్కడే మా సమ్మిట్. జై హింద్. సమ్మిట్ అంటే ఏంటంటే మా పంకజ్ భాయ్ చెప్తారు. సో సమ్మిట్ అంటే హైయెస్ట్ మౌంటైన్, అంటే మౌంటైన్లో హైయెస్ట్ పార్ట్ దగ్గర పోయి మనం పోయి అక్కడ టచ్ చేసి ఉంటే అదే సమ్మిట్ అంటారు. అండ్ నథింగ్ బట్ హైయెస్ట్ మనం పైకి ట్రెక్ చేసి ఆ ప్లేస్కి పోవడానికి సమ్మిట్ అంటారు. ఇంకా క్లియర్గా మా పంకజ్ భాయ్తో చెప్పిస్తా. సమ్మిట్ దగ్గరకు వచ్చేసాం. ఇండియన్ ఫ్లాగ్. జై హింద్. జై హింద్ మేరా భారత్ మహాన్. అందరు వస్తున్నారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు మా ట్రెక్ లీడర్ కింద. ఫైనల్లీ వి డిడ్ ఇట్. అసలు ప్రౌడ్ మూమెంట్. 3 రోజులు ట్రెక్కింగ్. ఫైనల్లీ ద హైయెస్ట్ పాయింట్కి వచ్చేసాం. ये विंटर समिट है दोस्तों. और अभी समर समिट करेंगे हम. भले यहाँ पर विंटर है, लेकिन हम लोग वहाँ पर जाएंगे अभी. किधर? स्टॉप पर. उस स्टॉप पर. हाँ, हम अच्छा कर रहे हैं ट्रेकिंग. अच्छा चल रहे हैं, बहुत अच्छा चल रहे हैं, बहुत अच्छा कर रहे हैं. फाइनली विंटर समिट वी हैव डन. यस ब्रो. अच्छा लग रहा बहुत. Finally you have done winter summit. And how are you feeling, guys? So excited. Superb. Such a good trek we have been. Nice. So this view is unbelievable. Bhai Sumit bhai. Photo lena. Nammalde Mulathu Thondattam. Nammalde Mulathu Thondattam. Masal putala nan darshan barsan. Masal putala nan